ప్రధాని నివాసంలో ఎన్డీఏ మిత్రపక్ష కూటమి సమావేశం కొనసాగుతోంది. ఎన్డీఏ కూటమిలో బీజేపీతో పాటు మొత్తం 15 పార్టీలు ఉన్నాయి. వీటిలో టీడీపీ, జేడీయూ, జేడీఎస్, శివసేన, ఎల్జేపీ, ఆర్ఎల్డీ, జనసేన, హిందుస్థాన్ అవామ్ మోర్చా, ఆప్నాదళ్లతో పాటు మరికొన్ని పార్టీలు భాగస్వాములుగా ఉన్నారు. పూర్తిస్థాయి చర్చల అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. జూన్ 8న ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ పక్షాలు హాజరు కానున్నాయి. నిన్న వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 240 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తంగా ఎన్డీఏ కూటమికి 293 స్థానాలు దక్కాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ మార్కు 272ను ఎన్డీఏ దాటడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. కర్తవ్య పథ్లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. దీనిపై ఇవాళ సాయంత్రం రాష్ట్రపతిని కలనున్నారు ఎన్డీఏ కూటమి నేతలు. ప్రధాని నివాసంలో ఎన్డీఏ మిత్రపక్ష కూటమి సమావేశం అయితే కొనసాగుతోంది. ఎన్డీఏ కూటమిలో బీజేపీతో పాటు మొత్తం 15 పార్టీలు ఉన్నాయి. వీటిలో టీడీపీ, జేడీయూ, జేడీఎస్, శివసేన, ఎల్జేపీ, ఆర్ఎల్డీ, జనసేన, హిందుస్థాన్ అవామ్ మోర్చా, ఆప్నాదళ్లతో పాటు మరికొన్ని పార్టీలు భాగస్వాములుగా ఉన్నారు. పూర్తిస్థాయి చర్చల అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించనున్నారు.